పూరా లోకల్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. భారతదేశంలో యానిమేషన్ మూవీస్ పెద్దగా హిట్ అయ్యేవి కావు. ఎక్కువగా యానిమేషన్ మూవీస్ ఎక్కువగా హిట్ అవుతాయంటే ఎక్కువగా హాలీవుడ్లో, అలాగే విదేశాల్లో వాళ్ళు అక్కడ తీసుకున్న సినిమాలు అవి పెద్దగా హిట్ అవుతుంటాయి. కానీ మన ఇండియన్ సంబంధించి ఫిలిం ఇండస్ట్రీస్ ఎక్కడైతే మన బాలీవుడ్, అలాగే టాలీవుడ్, కాలీవుడ్, అలాగే శాండిల్వుడ్, ఇలా వీళ్ళు తీసిన యానిమేషన్ మూవీస్ పెద్దగా హిట్ కాలేదు గతంలో చూసుకుంటే. కానీ ఇప్పుడు మహావతార్ నరసింహ చరిత్ర సృష్టించింది. చాలా తక్కువ బడ్జెట్లో సినిమాను నిర్మించడం జరిగింది. దాదాపు 250 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. ఎందుకంటే బడ్జెట్ ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తున్నారు. ఒకరు 4 కోట్లు చెప్తున్నారు, ఒకరు 10 కోట్లు చెప్తున్నారు. గూగుల్ తల్లిని అడుగుతానేమో 40 కోట్లు అని చెప్తుంది బడ్జెట్. అసలు బడ్జెట్ ఎంతో తెలియదు, కానీ సినిమాకి మాత్రం కలెక్షన్స్ అయితే పెద్ద ఎత్తున వస్తున్నాయి. రికార్డ్ సృష్టించింది మహావతార్ నరసింహ. ఇండియన్ సినిమాల్లో యానిమేషన్ మూవీస్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన సినిమా ఏదైనా ఉందంటే మహావతార్ నరసింహ అని చెప్పుకోవచ్చు. ఇది ఒక సినిమాటిక్ యూనివర్స్లో మొదటి పార్టు. ఎందుకంటే డైరెక్టర్ అశ్విన్ కుమార్ ముందే చెప్పాడు, హుంబెలే సంస్థ అయితే ఈ సినిమాను నిర్మించింది. ఇక డైరెక్టర్ అశ్విన్ కుమార్ అయితే ఈ మహావతార్ సినిమాటిక్ యూనివర్స్లో ఇప్పుడు ఒక పార్ట్ అయితే రిలీజ్ అయింది. మొత్తం 7 పార్ట్స్ ఉన్నాయి. దాంట్లో నెక్స్ట్ మహావతార్ పరశురామ్ రాబోతుంది అనమాట. చిన్నపిల్లలు అయితే పెద్ద ఎత్తున ఎగబడి చూస్తున్నారు ఈ సినిమాని. ముఖ్యంగా పెద్దవాళ్ళు కూడా వాళ్ళు చూడాల్సిన సినిమాని తీసుకెళ్తున్నారు. ఎందుకంటే భక్త ప్రహ్లాద క్యారెక్టర్ అంత బాగా వచ్చింది ఈ సినిమాలో. అంటే అతని భక్తికి మెచ్చి లార్డ్ విష్ణు మన నరసింహ అవతారం రూపంలో వచ్చి శత్రుని ఎలాగా హిరణ్యకశిపుని ఎలాగా చంపాడనేది సినిమా. సో మరి ఇదైతే స్టోరీ కూడా బాగా చూపించారు యానిమేషన్లో. ప్రతి క్యారెక్టర్ బాగా వచ్చింది. ముఖ్యంగా చూపించే విధానం అయితే బాగా ఉంది. డబ్బింగ్ కూడా తెలుగులో, హిందీకి సంబంధించి హిందీలో, తెలుగుకి సంబంధించి తెలుగులో, తమిళ్కి సంబంధించి తమిళ్లో, ఎక్కడిదక్కడ డబ్బింగ్ శాండిల్వుడ్ అంటే కన్నడంలోకి సంబంధించి కన్నడంలో, మిగతా ఇండస్ట్రీకి ఎక్కడ చూసినా చాలా రిఫ్రెష్గా డబ్బింగ్ పర్ఫెక్ట్గా సెట్ అయింది. తెలుగులో చూస్తే ఇది తెలుగు నేటివిటీకి అంటే తెలుగు వాళ్ళే మాట్లాడుతున్నట్టు అంతా ప్యూర్గా పర్ఫెక్ట్గా డబ్బింగ్ సెట్ అయింది. కాబట్టి సినిమా అన్ని లాంగ్వేజ్లో ఆడుతుంది. దాదాపు ఇక మనం చెప్పుకున్నట్టు 250 కోట్లకు పైగా గ్రాస్ అంటే ఇంకా రానున్న రోజుల్లో ఇంకో 100 కోట్లు కూడా వస్తాయని అయితే అంచనా వేస్తున్నారు. ఇది రికార్డ్ అని చెప్పుకోవచ్చు. ఇక డైరెక్టర్ కూడా అశ్విన్ కుమార్ ఏం చెప్తున్నాడంటే, ఇక మన దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో మహావీరులు అప్పట్లో, వాళ్ళ కథలన్నీ ప్రపంచానికి తెలియజేసేలా చేస్తాం రానున్న రోజుల్లో. ఇది తొలిమెట్టు, మహావతార్ నరసింహ తొలిమెట్టు. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా బ్రహ్మాండంగా తీస్తాము. నెక్స్ట్ ఏదైతే ఈ 7 మూవీస్ సిరీస్ ఉందో, ఇది మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ ఏదైతే ఉందో, దీన్ని ఫ్యూచర్లో బ్రహ్మాండంగా ఇంకా బాగా బడ్జెట్ పెట్టి తీస్తాము. ఇక ఈ సినిమాకి బడ్జెట్ మేము కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసాం. ఎందుకంటే మొదటి ప్రయత్నం కాబట్టి. ఇక ఎలాగో ఈ సినిమా హిట్ అయింది కాబట్టి మాకు ఇక ఈ హిట్ వల్ల వచ్చిన జోస్ తోటి వచ్చే ఏవైతే నెక్స్ట్ సిరీస్లలో నెక్స్ట్ సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా బ్రహ్మాండంగా తీస్తామని అయితే అశ్విన్ కుమార్ అయితే చెప్తున్నాడు. ఇక ప్రతి ఒక్కరు సినిమాను అభిమానించి సినిమాలు చూసేవాళ్ళు, ముఖ్యంగా యానిమేషన్ అంటే తెలియని వాళ్ళు కూడా ఈ సినిమా చూసి యానిమేషన్ మూవీ అంటే ఇలా ఉంటుందా, ఓహో ఇంత బ్రహ్మాండంగా ఉంటుందా, ఇంత విజువల్గా ఇంత బాగా ఉంటుందా అని అయితే అందరూ వాళ్ళ అభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఈ సినిమాకి తీసుకెళ్తున్నారు. ఎక్కడ చూసినా కూడా 100/100 ఫుల్స్ ఉంటున్నాయి. అంటే 100కి 100% ఫుల్స్ ఉంటున్నాయి. ప్రతి ఈ మల్టీప్లెక్స్లో, థియేటర్లో మహావతార్ నరసింహకి సంబంధించి ఈ సినిమా ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో అని అందరూ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే రోజుకొక మైల్ స్టోన్ దాటుతుంది ఈ సినిమా. మొదటగా 100 కోట్లు దాటుతుందా, 50 కోట్లు దాటుతుందా అనుకున్న వాళ్ళు 50 కోట్లు దాటింది, 100 కోట్లు దాటింది, 150 కోట్లు, 200 కోట్లు, 250 కోట్లు, ఇప్పుడు ఏకంగా 300 కోట్ల గ్రాస్కి పరిగెడుతుంది ఈ సినిమా మహావతార్ నరసింహ. ఇలాగే హోంబలే ఫిలిమ్స్ చాలా మంచి సినిమాలు అందించాలి భారతీయ సినిమా ప్రేక్షకులకి. ఎందుకంటే KGF తోటే రికార్డ్ సృష్టించారు. ఇక తర్వాత కాంతార అందించారు. ఇప్పుడు నెక్స్ట్ కాంతార 2 కూడా రాబోతుంది. మరి ఆ సినిమా ఎలా ఉండబోతుందో అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు అయితే ప్రస్తుతానికైతే మహావతార్ నరసింహ అయితే రికార్డులు సృష్టిస్తుంది. చాలా తక్కువ బడ్జెట్, ఎక్కువ కలెక్షన్ అని అయితే అందరూ చెప్పుకుంటున్న పరిస్థితి. ఇలాగే ఈ సినిమా ఏదైతే మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ ఎలాగైతే ఉందో యానిమేషన్ సినిమాకి సంబంధించి ప్రతి ఒక్క పార్ట్ హిట్ కావాలని కోరుకుందాం. ఎందుకంటే మన దేవదేవతల వాళ్ళు ఎవరైతే వాళ్ళు వీరోచితంగా పోరాడి రాక్షసులతోటి పోరాడి ప్రజలకు మంచి చేశారు, ప్రజల కోసం పోరాడారో వాళ్ళ స్టోరీలు కాబట్టి ఇవి. సో ప్రపంచానికి కూడా ఈ స్టోరీలు తెలియాలి, విదేశాల్లో కూడా వాళ్ళు చూడాలి, విదేశీ సినిమా ప్రేక్షకులు కూడా చూడాలి. మన సినిమాలు, మన కథలు, మన దేవుళ్ళ గురించి అందరూ తెలుసుకోవాలని అయితే అందరం కోరుకుందాం. పూరా లోకల్ ఛానల్ తరఫున మేము కూడా కోరుకుంటున్నాం. ఇలాగే దేవుళ్ళకు సంబంధించిన సినిమాలు అది ఏమైనా కానీ అన్ని పెద్ద ఎత్తున హిట్ కావాలని మేము కూడా కోరుకుంటున్నాం.
ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.